ఇదే ప్రముఖ నటి సమీరా రాథోడ్ ఇల్లు. దాదాపు 2 గంటల క్రితం సమీర తన పోర్టికోలో అపస్మారక స్థితిలో పడి ఉండగా తన స్నేహితురాలు రమ్య చూసి హాస్పిటల్ కి చేర్చారని సమాచారం. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ఆత్మహత్య ప్రయత్నమే అని అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. అయితే ఏ తీవ్ర పరిస్థితుల్లో సమీర ఇలా చేయాల్సి వచ్చిందో ఇంకా తెలియాల్సి ఉంది. హలో, చూసావా? మరో 24 గంటలు గడిచే వరకు పరిస్థితి తెలుపలేమని డాక్టర్స్ చెప్తున్నారు. సమీరా రాథోడ్ గచ్చిబౌలిలోని తన ఇంటి మేడ మీద నుంచి కింద పడిపోవడం వల్లే తలకి బలంగా గాయమైనట్లు వైద్యులు తెలిపారు. నువ్వు గడిగడికి కన్నీళ్ళు పెట్టుకుంటే మిగిలి బాబు పైన ఉన్నారు బాబు. ఐసీయూ రూమ్ నేను ఇంటికి వెళ్లే లోపే సమీర. నువ్వు ఉండు రమ్య, నేను పోలీస్ కేసు పని మీద ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్తాను. మీరు లోపలికి వెళ్ళి చూడండి. రమ్య నువ్వు ఇక్కడ ఉంటావా? నేను సరే ఉంటాను బాబు, జాగ్రత్త. రండి. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది, డాక్టర్తో మాట్లాడాలి. డాక్టర్ ఎలా ఉంది? క్రిటికల్ బట్ స్టేబుల్. రేపు మార్నింగ్ అని చెప్పలేము. లక్కీగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. చూద్దాం. ఇదిగో వీడే టార్చర్ బాబు. గత కొద్ది నెలలుగా ఇంకా ఎక్కువైంది. పేరేంటను? అమిత్ మల్హోత్రా అని. బాయ్ ఫ్రెండా? ఆ అమిత్ సమీరా ముంబైలో ఒకటే యాక్టింగ్ స్కూల్లో చదువుకున్నారు. సమీర తన బ్యాచ్ లో బెస్ట్ స్టూడెంట్ గా ఉండేది. అతను సమీరకి సీనియర్. క్యాజువల్ గా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. గ్రేట్. నీ యాక్టింగ్ టాలెంట్ సూపరు అంటే ఆ ఏజ్ లో ఎవరికైనా నచ్చేస్తారుగా. అలాగే నచ్చాడు. ఆ తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల సమీరకి అమిత్ ఎంకరేజ్మెంట్ చాలా నచ్చింది. తనకు అతనంటే గ్రాటిట్యూడ్ ఏర్పడింది. అతని పొగడతల్ని నమ్మింది. ఆ అమ్మాయిని ఒక యువరాణిలా ట్రీట్ చేసేవాడు. సో మెల్లిమెల్లిగా సమీరకి అతనంటే కొత్త గొప్ప ఇష్టం, నమ్మకం ఏర్పడ్డాయి. నేచురల్ గా అవుతుంది కదా. కోర్సు పూర్తవుతుండగానే సమీరకి తెలుగులో బ్రేక్ వచ్చింది. నేనే తన ఫోటోలు ఒక డైరెక్టర్ కి చూపించాలి. అమిత్ కూడా ముందు హ్యాపీగా ఫీల్ అయినట్టే కనిపించాడు. లాంచ్ అవ్వడమే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ లో చాలా మంచి డైరెక్టర్ తో అయింది. మొదటి సినిమాతోనే సమీరా సెన్సేషన్ అయిపోయింది. ఇట్ వాస్ గ్రేట్. రెండో సినిమాకి కూడా పెద్ద డైరెక్టర్ పడ్డాడు. పర్ఫెక్ట్. స్టార్ట్ కెమెరా. సినిమా పెద్ద హిట్ అయింది. ఈ 2 సినిమాల సక్సెస్ తర్వాత అమిత్ షూటింగ్లకి రావడం మొదలు పెట్టాడు. సమీరా వద్దనలేకపోయింది. సమీరా సక్సెస్ ని తన సక్సెస్ గా ఫీల్ అయి ఆ కంఫర్ట్స్ అన్ని అనుభవించేవాడు. కానీ ఒక పక్క తనకి సక్సెస్ రావట్లేదనే ఫ్రస్ట్రేషన్, మరోపక్క సమీరకి రోజు రోజుకి పెరుగుతున్న పాపులారిటీ వాడినొక పారాసైట్ గా మార్చేశాయి. డిమాండ్స్ పెరిగాయి. వాడిలో ఉన్న పాడు బుద్ధులన్నీ బయటికి రావడం మొదలయ్యాయి. మేనేజర్లు అమిత్ ని షూట్ కి రానివ్వద్దని, వాడుకు తలనొప్పిలో తయారయ్యాడని నాకు చెప్పారు. నేనెళ్ళి సమీరకి చెప్పాను. సమీర అసలే సెన్సిటివ్. ఈ విషయాన్ని అమిత్ కి ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోయి చివరికి చెప్పింది. అమిత్ సమీర తనకి ద్రోహం చేసినంత బిల్డప్ ఇచ్చి అలిగి వెళ్ళిపోయాడు. Want me to go? I'm going. Thank you. Thanks for understanding, Miss Superstar.